దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలు. చదవబడిన వాక్యం మనం అనేక సందర్భాలలో చదివిందే, అనేక సందర్భాలలో మనం విన్నదే. అయితే ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. మరి ఈ రాత్రి లోతు భార్య గురించి అయితే నా యొక్క వర్తమానం కాదు, కానీ ఈ రాత్రికాల సమయంలో వెనుకకు తిరుగుట, వెనుతిరుగుట అనేటువంటి అంశము మీద కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనం, ఒకవేళ దేవుని కొరకు మన సమయాన్ని కేటాయించకపోతే, దేవుని కొరకు మన సమయాన్ని వినియోగించుకోకపోతే, దేవుని కొరకు మన సమయాన్ని ఉపయోగించకపోతే, మన జీవితంలో మనము కూడా వెనుతిరిగేటువంటి పరిస్థితులు, వెనుతిరిగి జారిపోయేటువంటి పరిస్థితులు, వెనుతిరిగి పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అని ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనము నడుచుకోలేకపోతామో, ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనం ఉండలేకపోతామో, మన ఆత్మీయ జీవితంలో అది మనలను జారిపోయేటట్లుగా చేస్తుంది. దేవునిలో ఉండకపోతే, నిలవకపోతే అదేం చేస్తుంది? మనలను ఆత్మీయ జీవితంలో జారిపోయేటట్లుగా చేస్తుంది. జనరల్గా జారుతాది అనేటువంటి ప్రదేశంలో మనం ఎలాగుంటాం? ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాం. జారుతాది అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా నడవటానికి ప్రయత్నం చేస్తాం. కారణం, అలాంటి ప్రదేశములో జాగ్రత్త వహించకపోతే ఖచ్చితంగా ఏమవుతాం? పడిపోతాం. పడ్డప్పుడు హాయిగా ఉంటుందా? అది ఎంత ప్రమాదానికి దారితీస్తాదో, ఎంత గాయానికి, దెబ్బకి దారితీస్తాదో మనము ఊహించలేం కదా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఒక్కసారి మనము గనక జారిపోతే, ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనము వెనుతిరిగిపోతే, ఆత్మీయ జీవితంలో ఒక్కసారి పడిపోతే, ఆ యొక్క గాయం, ఆ యొక్క నష్టం ఎంతవరకు ఉంటుంది అనేది మనము ఊహించలేం. ఇంకొక విషయాన్ని కనుక మీరు చూడగలిగితే, దేవుడు మనం జారకుండా ఉండాలి అని, పడిపోకుండా ఉండాలి అని, వెనుకు తిరిగి వెళ్ళిపోకుండా ఉండాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉంటే, అపవాది ఎలా చూస్తాడు? దేవుడి దగ్గర నుంచి మనం ఎప్పుడు జారిపోతామా? దేవుడి దగ్గర నుంచి మనం ఎప్పుడు వెనక్కి తిరుగుతామా? దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు మనం పడిపోతామా? ఎవరు పడితే, ఎవరు జారితే వారిని పట్టుకొని వాడిని తన యొక్క ఆయుధముగా వాడుకొనటానికి అపవాది అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో జారిపోకూడదు. ఏమవకూడదు? జారిపోకూడదు.
కొన్నిసార్లు కొంతమంది యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది అంటే, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు, నేనెందుకు జారిపోతాను, నేనెందుకు పడిపోతాను అన్నట్టుగా కొంతమంది ఉంటూ ఉంటారు. గమనించండి, బండి నడపడం ఎంత బాగా వచ్చినా నడిపేటప్పుడు ఆ క్షణంలో జాగ్రత్త వహించకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు కొంతమంది పడితే అయ్యో అని జాలి పడతారు, కొన్నిసార్లు కొంతమంది పడితే భలే పడ్డాడు అని సంతోషించేటువంటి వారు ఉంటారు. కళ్ళ ఎదుట కొన్నిసార్లు వంకర డెంకరగా బండి నడిపి ఎన్నిసార్లు చెప్పినా అలాగే నడిపితే ఈడు ఒక్కసారి పడితే అనుకుంటారు మనసులో. అలాంటి వాళ్ళు పడ్డారు అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? తెక్క తీరిందంటారు. అవునా? కారణం బండి నడపడం రాదని కాదు, వచ్చు, కానీ ఆలోచన విధానం ఎలాగుందంటే నాకు బండి నడపడం వచ్చు అంతే. ఇక్కడ మనం ఏ విషయంలో కూడా నాకు తెలుసు, నాకు వచ్చు, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది అని ఏ మాత్రము కూడా మనము అనుకోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. అక్కడ ఒక వచనం ఇలా కనబడుతూ ఉంటుంది, 10వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎవరంట? ఎవరు? వాక్యం ఏం చదువుతున్నాం మనము? తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు, నిలబడ్డాను అని తలంచుకున్నవాడు ఎలా చూసుకోవాలంట? పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు, నేను నుంచున్నా. ఇప్పుడు నేను ఏమనుకోవాలన్నమాట? పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. ఏమండి, మీరెందుకు పడతారండి? మీరేమైనా ఒక సంవత్సరం పిల్లవాడా ఏంటి? సంవత్సరం పిల్లలు అయితే వాళ్ళు నిలబడతారు రాదు కాబట్టి లేచి నిలబడతా ట్రై చేస్తారు, తబిమని పడతారు, నిలబడతా ట్రై చేస్తారు, తబిమని పడతారు. మరి నేనేమైనా నా వయసు ఉన్నా నిలబడలేక పడిపోటాకే? కానీ వాక్యం ఏమంటుంది? తాను ఎవరెవరైతే నిల్చున్నారో వారు ఏం చేయాలంట? పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇలా నుంచునే ఉంటాం, మన తప్పేముండదు. ఇంకోటి ఎవడో నుంచి మనమే పడ్డాడు అనుకోండి, ఏమైపోతాం? పడిపోతామా లేదా? మన ప్రమేయం ఉండదు. ఎవరైనా వచ్చి మనల్ని గుద్దితే పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా అనుకోకుండా తోసేశారు అనుకోండి, కావాల్సి కల్లా పడిపోయే అవకాశం ఉంది కదా. రీసెంట్గా జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, మొన్న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అప్పుడు పేరు ఊర్లు అన్నీ చెప్పను కానీ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక వేదిక మీద నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి పోలీస్ ఆఫీసర్స్, మంచి హై ర్యాంక్, ఏంటి నేను చెప్పేది, ఎస్ఐలు సిఐలు కాదు, డిఎస్పీలు కూడా కాదు, ఇంకా హై ర్యాంక్, అటువంటి పెద్ద పెద్ద అధికారులు స్టేజ్ మీద చాలా అలర్ట్గా ఉన్నారు. అయితే ఉండట్టుండి ఆ పోలీస్ అధికారి టపీమని పడిపోయాడు. ఆయన దానికి తర్వాత కారణాలు అవన్నీ చెప్పారనుకోండి, కానీ ఎవరైనా అనుకుంటారా పోలీస్ అధికారి ఎదురుగుండా నుంచొని ముందుకు పడిపోతాడని?
ఆలోచన చేయండి. ఎప్పుడు పడిపోతారో, ఎందుకు పడిపోతారో ఎవరికి తెలియదు. మీ అందరికి తెలిసిన విషయమే అనుకుంటున్నాను. మన దేశంలో ఒక మంచి శాస్త్రవేత్తగా పేరుగాంచినటువంటి ఆయన, మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఆయన అబ్దుల్ కలాం గారు. ఆయన ఒక సభలో మాట్లాడుతూ వేదిక మీద ఉండగానే తపీమని కుప్పగూలిపోయి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి పరిస్థితి. ఎవరైనా అనుకుంటారా? ఒక మాజీ రాష్ట్రపతి మా ప్రాంతానికి వచ్చి మా దగ్గర జరుగుతున్నటువంటి ఆ యొక్క సభలో మాట్లాడుతూ కుప్పగోలు పడిపోతారని ఎవరన్నా ఊహిస్తారా? అంటే ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకే తెలియదు, బలహీనత ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు, శారీరకంగా ఎప్పుడు పడిపోతామో మనకే తెలియదు కదా. మరి శారీరకంగా ఎప్పుడు పడిపోతామో, ఎందుకు పడిపోతామో తెలియనటువంటి మనము ఆత్మీయ జీవితంలో ఎలా పడిపోతామో మనకే తెలియదు, ఆత్మీయంగా ఎప్పుడు పడిపోతామో తెలియదు. కాబట్టి ఏం చేయాలి? మనము జాగ్రత్తగా చూచుకొనవలెను. రాజుల మొదటి గ్రంథంలో దేవుడు సొలొమోనుకు 2 సార్లు చెప్పాడు. అప్పటికే 2 సార్లు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు అని కనుక మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఒకసారి. ఒక మాట ఇలాగుంటుంది, ఏం చేయొద్దు, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. చూడండి, దేవుడు సొలొమోనుకి చెప్తున్నటువంటి మాట 9వ వచనంలో చదివితే, ఇశ్రాయేలుల దేవుడు యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, ఒకసారి చెప్పింది కాదు, 2వసారి చెప్పినటువంటి సందర్భం. సొలొమోను ఏమైనా ఏమి తెలియనటువంటి అమాయకుడా? సొలొమోను ఏమైనా తెంగరోడా? కొన్నిసార్లు కొంతమంది కొన్ని పనులు చేస్తారు, మళ్ళీ ఏమంటారు తెలుసా? మేమైనా తెంగరోళం అండి, మేమెందుకు చేస్తాం అలాగా అనుకుంటారు. అలాగా సొలొమోను ఏమైనా తెంగరోడా, అమాయకుడా? మనందరూ తెలుసు అతను ఒక జ్ఞానము గలవాడు అని. అయితే సొలొమోను యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన, దేవుడు చెప్పిన ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన, చెప్పడం కాదు, ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. కొన్నిసార్లు చెప్తే మాట వినరు, చెప్పినప్పుడు కొంతమంది మాట వినరు. అదే కోపంగా అరిస్తే అప్పుడు మాట వింటారు. సో చెప్పినప్పుడు వినకపోయేసరికి ఏం చేయాలి? అరవాలి. సొలొమోనుకి దేవుడు చెప్పడం కాదు, ఆజ్ఞ ఇచ్చాడంట. నువ్వు ఖచ్చితంగా ఇది చేయకు. ఏం చేయొద్దు? ఇతర దేవతల వైపు నీవు, ఇతర దేవతలను ఏం చేయొద్దు? వెంబడింపవద్దు. అయితే సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. దేవుడు చెప్పినందుకు సొలొమోను హృదయం ఏమైపోయిందంట? దేవుని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది? దేవుడు ఆజ్ఞాపించాడు, ఏమని? నీవు ఇతర దేవతలను వెంబడించవద్దు. తెలివైనోడైతే, జ్ఞానవంతుడైతే ఏం చేయాలి? దేవుడు చెప్పాడు కాబట్టి ఆ ప్రకారంగా చేయకూడదు. కానీ సొలొమోను జీవితంలో జరిగినటువంటి పొరపాటు, సొలొమోను చేసినటువంటి పాపం, సొలొమోను చేసినటువంటి తప్పు గమనించండి. దేవుడు ఆజ్ఞాపిస్తే చెయ్యొద్దు, వెంబడించొద్దు అని ఏం చేశాడు? దేవునికే దూరం అయిపోయాడు.
సామెత ఏదో ఉంది కదా, మంచికి వెళ్తే చెడు ఎదురైంది అంటారు కదా. కొంతమంది మంచి చెప్తే మంచి చెప్పినోడు శత్రువు అయిపోతాడట. రే తప్పు చేయకూడదురా అంటే ఆ మంచి మాట చెప్పినందుకు ఆ వ్యక్తిని ఎలా చూస్తారు? చెడ్డగా, శత్రువుగా చూస్తారంట. ఇప్పుడు దేవుడు ఇతర దేవతలను వెంబడించొద్దు అని చెప్తే సొలొమోను ఏం చేశాడు? దేవుని నుండి తొలగిపోయాడు. కాబట్టి యెహోవా అతనికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనక ఉన్నందుకు ఏమైంది? దేవునికి కోపం వచ్చింది. అప్పుడు వాక్యంలో 11వ వచనం చదువుతున్నాం. నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. వాక్యంలో సొలొమోను చేసినటువంటి ఆ యొక్క తప్పుకి, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనకపోవుట వలన వచ్చినటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే వాక్యంలో చదువుతున్నాం. ఏమైంది? అతని యొక్క రాజ్యము అతని చేతి నుండి తీసివేయబడి అతని దాసుని చేతికి అప్పగించబడింది. కారణం ఏంటి అంటే దేవుని నుంచి తొలగిపోవుట, దేవుని నుంచి జారిపోవుట. ఇందాక చెప్పాను కదా, వన్స్ దేవుని దగ్గర నుంచి మనం తొలగిపోతే, ఒక్కసారి దేవుని నుంచి మనం దూరం అయిపోతే అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు వీడిని ఎలా వాడుకోవాలా అని. తొలగిపోయిన వారిని పట్టుకొని, తప్పిపోయిన వారిని పట్టుకొని, జారిపోయిన వారిని పట్టుకొని, వెనుక తిరిగిన వారిని పట్టుకొని, వాడికి తలంపులు మనలోనికి వాడు ప్రవేశింపజేసి మనము మనలా కాక అపవాది యొక్క తలంపులతో నడిచేవారుగా వాడు చేస్తూ ఉంటాడు. గమనించండి, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితంలో, మరుముఖ్యముగా ఆత్మీయ జీవితంలో మనము జారిపోకుండా, వెనుదిరగకుండా, పడిపోకుండా ఉంటున్నామా, ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యములో మరొక వచనం చదువుదాం. చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. ఇక్కడ వాక్యంలో చదివినటువంటి ఒక మాటను కనుక మనం గమనిస్తే, కొంతమంది జనాలు ఏమని తీర్మానం చేసుకున్నారంట? ఏమని తీర్మానం తీసుకున్నారు? నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. ఎవరు వీళ్ళు? దేవుని బిడ్డలు. ఆయనే చెప్తున్నాడు నా జనులు అని. ఆయనే తెలియజేస్తున్నాడు నా జనులు అని. నా జనులు ఏమని తీర్మానం తీసుకున్నారని చెప్తున్నారు? నన్ను విసర్జించవలనని. కొన్నిసార్లు కొంతమంది రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, కొంతమంది చెడ్డ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మంచి నిర్ణయం తీసుకో, అది నీకు ఉపయోగమే, నీ ఇంటికి ఉపయోగమే, లేకపోతే ఊరికి, సమాజానికి, మందిరానికి, సంఘానికి అన్నిటికీ ఉపయోగకరంగానే ఉంటాయి. ఒకవేళ చెడ్డ నిర్ణయం అయితే నీకు చెడు, నీ ఇంటికి చెడు, ఊరికి చెడు, సంఘానికి చెడు. అవునా? కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో ఎవరి మీదో కోపం వచ్చి నేను అన్నం తిన్నాం అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయం? అన్నము తిన్నాం.
అదేదో నేను ఉపవాసం ఉంటానని తీసుకుంటారా ఆ నిర్ణయం? అబ్బే, అప్పుడు మాత్రం అలాంటి నిర్ణయాలు గుర్తుకురావు. ఉపవాసం ఉండాలనేటువంటి నిర్ణయమే అసలు మన మైండ్కే రాదు. కొంతమంది నచ్చిన కూర ఉండకపోతే నేను తిన్నాను అంతే. గమనించండి ఒకసారి. నువ్వు తినకపోవటం వలన ఒకటే ఎవరు బలహీనలు అవుతారు? తినని వారే. నువ్వు తినకపోవటం వలన నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారు ఎంత ఆందోళన చెందుతారు? అవునా? ఎంత ఆందోళన చెందుతారు? ఆలోచన చేయండి. ఒక నిర్ణయం ఈ యొక్క ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంట? ఏం చేయొద్దు? దేవునిని విసర్జించాలి. దేవునిని విసర్జించాలి. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. ఓకే, వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు ఏమని? విసర్జించాలి అని. రైట్. అయితే ప్రవక్తలు వచ్చి, దేవుని సేవకులు వచ్చి వారికి ఏం చేస్తున్నారంట? పిలిచినను, వాక్యము చెప్పినను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినను వారు ఏం చేయట్లేదు? చూచుటకు ఎవడును కనీస ప్రయత్నము కూడా చేయటలేదు. ఇది కొంతమంది యొక్క పరిస్థితి. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేద్దాం. దేవుడు లోతుకు ముందే చెప్పాడు, ఎవరు కూడా వెనుతిరిగి చూడకూడదు. లోతు భార్యకు తెలుసు, లోతు కుమార్తెలకు తెలుసు ఏమని? వెనుతిరిగి చూడకూడదు అని. దేవుడు చెప్పిన మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ, కానీ వారు ఏం చేయలేదు? పాటించాల. వారంటే లోతు భార్య, ఆమె పాటించాల, వెనుతిరిగింది. ఈ రోజుల్లో చాలామంది ఇలాగున వెనుతిరగడానికి గల కారణాలు, ఈ రోజుల్లో అనేక మంది పడిపోవడం గల కారణాలు, ఈ రోజుల్లో అనేక మంది దేవునికి దూరమైపోతాడానికి కారణాలు, ఈ రోజుల్లో అనేక మంది దేవుని విసర్జించడం గల కారణాలు ఏంటి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. చదువుదాం చూడండి. కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే తిమోతిలో రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక వాక్యం ఎలా మనం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకనగా కీడులకు మూలము కొందరు దానిని ఆశించి ఏం చేశారు? విశ్వాసము నుండి తొలగిపోయిరి. విశ్వాసము నుండి తొలగిపోయారు, విశ్వాసము నుంచి పడిపోయారు, విశ్వాసము నుండి జారిపోయారు. కారణం ఏంటి అంటే దేని గురించి అంట? ధనాపేక్ష. దేని కొరకు? ధనాపేక్ష, ధనము మీద అపేక్ష. కొంతమందికి గమనించండి, డబ్బే 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 డబ్బే. సరిగా తిండి కూడా తినరు, సరిగా నిద్ర కూడా పోరు. ఎప్పుడు చూడు సంపాదన 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 సంపాదన. ధనాపేక్ష ఏమవుతుంది? దేవుని నుండి జారిపోవటానికి, దేవుని నుంచి పడిపోవటానికి అది ఒక కారణం అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇదే తిమోతిలో రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం చూడండి. చూడండి ఒకసారి వాక్యంలో చదువుతున్నాము కదా,
అపవాది ఊరిలో పడిపోకుండానట్లు. ఎక్కడ? అపవాది ఊరిలో పడిపోకుండానట్లు. అంటే మనం జారిపోకుండా ఉండాలి అంటే, దేవుని నుంచి వెనుతిరగకుండా ఉండాలి అంటే, దేవుని దగ్గర నుంచి పడిపోకుండా ఉండాలి అంటే ఎలాగ ఉండాలంటే, మనము సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. మనలో మనం ఈడు గొప్పోడు, ఈడు గొప్పోడు, ఈడు గొప్పోడు, ఈడు మంచోడని మనకు మనం చెప్పుకోవడం కాదు. మన ఇంట్లో వాళ్ళని ఏం చేస్తాం మనం? అబ్బాయి ఈడెంత, ఆడెంత, ఎంత మంచోడో, ఎంత గొప్పోడో అని మన గురించి మనమే డబ్బాలు కొట్టుకేసుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఎవరైనా బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, వేరే వేరే బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా మనోళ్ళ గురించి తెగ చెప్పేస్తారు. ఆడి చదువు రాదు కానీ అన్ని ఫస్ట్ క్లాస్ మార్కులు అన్నిటికీ చెప్పేస్తారు. ఆడికి ఏమీ రాదు కానీ ఆడికి అన్ని టాలెంట్లు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడు? మన ఇంట్లో వాళ్ళ గురించి. అయితే మన గురించి ఎవరు చెప్పాలంట మంచి సాక్ష్యం? ఎవరు చెప్పాలంట? వాక్యం చెప్తుంది, సంఘమునకు వెలుపటి వారి చేత. ఇంకొక మాటలో చెప్పాలంటే, వారు అన్యజనులైనను అటువంటి వారి చేత మనం ఏమని చెప్పుకోవాలంట? వీడు మంచోడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందిన వాడై ఉండాలి. అంటే ఈ లోకములో కొంతమంది జారిపోవడానికి గల కారణాలు, దేవుని దగ్గర నుంచి పడిపోవడం గల కారణాలు, లేకపోతే దేవుని దగ్గర నుంచి వెనుదిరిగిపోవడం గల కారణాలు ఏంటంటే, ఒక మంచి సాక్ష్యము లేనటువంటి జీవితము వలన. ఎందుకు? మంచి సాక్ష్యము లేనటువంటి జీవితము వలన. 2 కారణాలు చెప్పారు దేవుని దగ్గర నుంచి జారిపోవటానికి, పడిపోవటానికి. 1 ధనాపేక్ష, 2 మంచి సాక్ష్యము లేనటువంటి జీవితం. ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యములో నుంచి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చూడండి. దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి ఎలాగుంటారంట? భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక రకమైనటువంటి గుంపు కనబడుతుంది. కొంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే, వాక్యం చెప్తా ఉంది, పైకి భక్తి కలిగిన వారిలాగే ఉంటారంట, కానీ దాన్ని శక్తిని ఆశ్రయించరు. బయటికి విశ్వాసము అని చెప్తారు, కానీ ఆ విశ్వాసములో ఉన్నటువంటి శక్తిని వీరు నమ్మరు. పైకి భక్తి కలిగిన వారుగానే ఉంటారు, కానీ ఆ యొక్క దేవుని శక్తిని నమ్మలేనటువంటి వారుగా ఉంటారు. పైకి భక్తి కలిగిన వారుగానే ఉంటారు, దేవుని కార్యాలు కళ్ళ ఎదుట ఎన్ని జరిగినా ఆ దేవుని శక్తిని గ్రహించని వారుగా ఉంటారు. అందుకనే వాక్యము చెప్తా ఉంది, వారు ఎలాంటి వారు అంటే, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు. ఎవరంట వీరు? వీరెవరంట? దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తారు? సుఖానుభావము. అసలు ఒళ్ళు అలవకూడదు, నలకూడదు, చెమట పట్టకూడదు అన్నమాట. పని చేయటం అంటే అబ్బే దూరంగా ఉంటారు. పని అంటే చాలా దూరంగా ఉంటారు. కానీ వాక్యం తెలియజేస్తుంది, అలాంటి స్థితిలో సుఖాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళుగా ఉంటే కనుక గమనించండి, జారిపోతాం, పడిపోతాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ
గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఎవరంట? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. దేవుడు అంటే ఎవరో నాకు తెలుసు అని చెప్పుకుంటారు. నేను ప్రార్థన మానను అని చెప్పుకుంటారు. లేకపోతే నేను వాక్యం చదవటం మానను అని చెప్పుకుంటారు. ప్రార్థన చేయుట మానను అని చెప్పుకుంటారు. కానీ ఆయన ఆజ్ఞలను మాత్రం ఏం చేయరంట? గైకొనరంట. ఆయన తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, కానీ ఆయన ఆజ్ఞలను మాత్రం గైకొనరంట. ఆలోచన చేయండి ఒకసారి. ఇలాంటి వారు ఏమైపోయే అవకాశం ఉంది? జారిపోయే అవకాశం, పడిపోయే అవకాశం, వెనుక తిరిగే అవకాశం. జాగ్రత్త. మన జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే, నాకు దేవుడు తెలుసు, నాకు వాక్యం తెలుసు అని నువ్వు చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞల విషయంలో నువ్వు గై కనుకపోతే పడిపోతావు. ఇదే అధ్యాయములో 15వ వచనంలో ఇంకొక మాట కనబడుతుంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరిలో? లోకమును ప్రేమించడం, లోకాన్ని ప్రేమించడం. లోకాన్ని ప్రేమించడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేవుని మీద ప్రేమ తగ్గిపోద్ది. లోకాన్ని ప్రేమించడం ప్రారంభిస్తే దేవుని మీద ప్రేమ తగ్గిపోద్ది. ఆలోచన చేయండి. దేవుని మీద ప్రేమ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వారు ఏమవుతారు? జారిపోవటం, పడిపోవటం, వెనుకకు తిరగటం స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఇంకొక వచనం చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వారు తమ ఫలమును పొంది ఉన్నారు. ఏ ఫలం అది? ఏ ఫలం అది? ఆలోచన చేయండి. మన క్రియలను బట్టి మనకేముంటుంది? ప్రతిఫలం అనేది ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా మనందరికీ మన క్రియలను బట్టి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఇక్కడ కొంతమంది ఎలాగున్నారంట? వేషధారుల వల్లే. వేషధారులు అంటే బయటికి కనబడటానికి ప్రయత్నం చేస్తారు, మనుషులకు కనబడటానికి ప్రయత్నం చేస్తారు. ఆలోచన చేయండి ఒకసారి. వారు మనుషులకు కనబడవలనని రకరకాల మాటలు, రకరకాల వేషాలు, రకరకాల క్రియలు, ఇవన్నీ దేని కొరకంటే కేవలం వేషధారణ. గమనించండి. తెల్ల బట్టలు, నల్ల బట్టలు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను నేను. నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పాపులు కాదు, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. అలాగున్న ప్రయత్నం చేసే వాళ్ళని ఏమంటారు? వేషధారులు.
మన లోపల ఏదనుకుంటున్నామో బయటకు కూడా అలాగే ఉండాలి. దేవునికి వేషధారణ జీవితం ఇష్టం ఉండదు. కాబట్టి వేషధారుల వలె ఎవరైతే ఉంటారో వారు ఏమయ్యే అవకాశం ఉంది? జారిపోయే అవకాశం, పడిపోయే అవకాశం, వెనుక తిరిగే అవకాశం ఉంది అనే వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. చూడండి, ఆ తీర్పు ఇదే, వెలుగు ఎక్కడికి వచ్చింది? లోకములోనికి వచ్చెను కానీ ఏమైనా క్రియలు ఎలాంటివి అంట? క్రియలు చెడ్డవి. అందువలన మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. అందువలన మనుషులు ఏం చేస్తున్నారు? వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే చీకటిని ప్రేమించువారు అనగా చీకటి కార్యములను ప్రేమించువారు దేవునిలో ఉండలేరు. జారిపోయే అవకాశం, పడిపోయే అవకాశం, వెనుదిరిగే అవకాశం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలుగా మనమందరము ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మనం నిలుచున్నామని మనం తలుచుకుంటున్నాం, కానీ మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? పడిపోకుండానట్లు. మనం ఎప్పుడు పడదామా? మనం ఎప్పుడు జారిపోతామా? మనం ఎప్పుడు దేవుని నుంచి వెనక్కి తిరుగుదామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు రీతిగా అపవాది ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనం వాడికి దొరికామా అంతే, వాడు మనలను ఎలా వాడుకోవాలో అలా వాడుకునే అవకాశం ఉంది. వాడి తలంపులు మనలోనికి పంపించి, వాడి తలంపులను మనకిచ్చి, వాడి తలంపులను బట్టి ఈ లోకములో మనం నడిచేటట్టుగా చేస్తాడు. పోయిన వారం మీకు ఒక వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా, దావీదు గురించి. దావీదుకి ఒక తలంపు పుట్టించాడు అపవాది. ఏ తలంపు అది? జనాలు లెక్కించుట. దేవుడు ఇది చేయొద్దు అన్నాడు, కానీ దావీదు ఏం చేశాడు? లెక్కించేశాడు. లెక్కించాలని ఆజ్ఞ చేశాడు. అపవాది ఒక తలంపు మనకు పెడితే గమనించండి, మనకి తెలియకుండానే మనం ఏం చేసేస్తాం? ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఏమనుకుంటాం? అవసరమైతే దేవుడు ప్రేరేపిస్తున్నాడండి, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడండి అనుకుంటాం మనం. కానీ దేవుని ప్రేరేపణ కాదు అది, సాతాను గడి ప్రేరేపణ. కానీ అది సాతాను ప్రేరేపణ అని తెలియక చాలామంది కొన్ని పనులను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ దేవుడి దగ్గర నుంచి జారిపోయేవారు, పడిపోతున్నవారు, వెనుకకు తిరుగుతున్నవారు అనేకులు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం జారిపోకుండా, పడిపోకుండా, దేవుని వైపు నుండి మనం వెనుదిరగకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో నిలబడటానికి ప్రయత్నం చేద్దాం, ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు ఆయన బిడ్డలైన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ సన్నిధిలో ఏ రీతిగా మా సమయాన్ని గడపటానికి, పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, ఆరాధించటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రార్థించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తుంటూ ఉన్నాం. దేవా ఈ సమయంలో సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ
పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, నీ యొక్క మేలులతో నింపమని, విన్న వాక్య ప్రకారముగా ఎవరు కూడా దేవా వెనుదిరిగేవారుగా కాక, పడిపోయేవారుగా కాక, జారిపోయేవారుగా కాక, వారికి ఆత్మీయ జీవితంలో వారు బలముగా నిలబడటానికి, ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవా మరి రేపు జరగబోయే ఆరాధన కూడికను బట్టి వందనాలు. దేవా ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి ఆత్మీయంగా సిద్ధపడి దేవా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఈ సమయంలో దేవా మా యొక్క దేవా మరి ప్రతి అవసరతలు ఏరినటువంటి దేవుడవు, ప్రతి ఒక్కరి విషయంలో దేవా నీ చిత్తానుసారముగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సంఘము తరపున 23, 24 తేదీలలో జరగనున్న సభలు బట్టి వందనాలు. దేవా ఆ యొక్క సభలు దేవా నీ యొక్క నామ మహిమార్థమే జరగటానికి, దేవా నీ యొక్క దేవా మరి బిడులుగా ప్రతి ఒక్కరూ ఉజ్జీవింపబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాతావరణ విషయంలో, ఏర్పాట్ల విషయంలో ఎక్కడ ఎటువంటి తొందరపాటు కానీ ఆటంకాలు కానీ లేకుండా మంచిగా జరగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో దేవా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దేవా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళిచూ ఉండగా నీ మెండైన దేవునితో నింపమని, ప్రతి ఒక్కరికి మంచి నిద్ర అనుగ్రహించమని, రేపు ధ్యానం లేచి నీ స్తుతించే భాగం దయచేయమని, ఈ రాత్రి దేవా నీ సన్నిధి విడిచి మా గృహాలు వెళ్ళిచూ ఉండగా నీ యొక్క కృపా కాపుదల మా మీద ఉంచి నా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కనుని సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.